బ్రో నువ్వు నువ్వే ఫస్ట్ థింగ్ నువ్వు ఎట్లా అంటే నువ్వు నాకు కొనే పైసలు అంటే నీ ఖర్చు పెట్టడం అనేది నువ్వు ఎక్కడ పడితే అక్కడ పడతావు, లిటరల్లీ ఎక్కడ పడితే అక్కడ పడతావు. నువ్వు ఇప్పుడు ఫ్రెండ్స్ వెళ్ళాలంటే సడన్గా పెట్టిస్తావు, నువ్వు ఏం చేయాలంటే అది చేసేస్తావు. బట్ నువ్వు ఒకవేళ నువ్వు ఇట్లాంటివి చేస్తూ మళ్ళీ మనం నీ హెల్త్కి చూసుకోవడానికి లైక్ ఫుడ్ కోసం నువ్వు చేస్తున్నావు అంటే యూఆర్ డూయింగ్ రాంగ్. నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టాలి. పేరెంట్స్ అడిగినా కానీ కొంచెం మంచి ఫుడ్ కోసం అడగండి, మంచిగా ప్లీజ్ హెల్త్ ఇంపార్టెంట్ బ్రో. దానివల్ల మంచి అన్నీ ఇంప్రూవ్ అయిపోతాయి, ఇదైపోతుంది, మంచి మైండ్, మంచి బాడీ, ఎవ్రీథింగ్. నీ బాడీ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. నువ్వు బయట తిను, అప్పుడప్పుడు తిను, మోస్ట్ ఆఫ్ ది టైం దాన్ని మంచి మంచి ఫుడ్ వండుకో, చేసుకో, ఎవ్రీథింగ్ టైం వైజ్లీ. అంటే నీ మనీ మంచి వైజ్గా యూజ్ చేయి, లైక్ ఎట్లా మంచి థింగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు ట్రావెల్ ఆర్ ఎనీ యాక్టివిటీస్లో పాల్గొనాలనుకుంటే కొనేసి ప్లీజ్ 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 నువ్వు అన్నిట్లో బ్యాక్ ఆఫ్ అయిపోకు. అంటే లైక్ ఇప్పుడు ఒక థింగ్ ఉంది, ఆ థింగ్లో వద్దనుకున్నావు, ఇది వద్దనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు సోషలైజ్ ఏడవుతావు చెప్పు. ఇఫ్ యూ హ్యావ్ ద ప్రివిలేజ్ టు ఎంజాయ్, ప్రివిలేజ్ టు ఖర్చు ఇట్లాంటిది మనీ ఉండడం కదా ఉంటే వాడండి. ప్లీజ్ 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 జస్ట్ ఫుడ్ కన్నా పెట్టుకోండి, ఫుడ్ పెట్టండి, మంచిగా పీపుల్తో ఎంజాయ్ చేయడానికి పెట్టుకోండి, వస్తుంటుంది బ్రో. ఇప్పుడు ఖర్చు పెట్టినా కానీ ఎప్పుడప్పుడు మనకి రిటర్న్ వస్తుంది. చెప్తున్నా కదా, మనం చెడ్డదానికి పెడతలేము, మన ఎందుకు మనీ ఎందుకు బ్రో, మనం చేసుకోము కదా. సో బేసికలీ వీ హ్యావ్ టు ట్రావెల్ అండ్ వీ హ్యావ్ టు ఈట్ ఫుడ్, లాట్స్ ఆఫ్ ఫుడ్, ఈ న్యూట్రిషన్, మీరు ప్రోటీన్ ఇంటేక్ ఇది పెట్టుకోండి. నేను ప్రోటీన్ ఇంటేక్ గురించి కొన్ని ఇది అనుకుంటున్నాను, ఒక వీడియో చూద్దాం అనుకుంటున్నాను. సో హౌ అకంప్లిషింగ్ బేసిక్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, నాట్ సో హై. ఎందుకంటే చూడండి నెక్స్ట్